36 మందిపై 1.19 కోట్ల రివార్డ్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఘటన. ఒక్కొక్కరికి 50,000 చొప్పున తక్షణ సాయం. ఎస్పీ గౌరవ్ రాయ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మావోయిస్టుల పార్టీకి సంబంధించి ఇక ఉనికైతే పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మావోయిస్టుల లొంగుబాటు అయితే తథ్యమైంది. ఇక మావోయిస్టులకు సంబంధించి అడవులలో వాళ్ళ యొక్క ప్రయాణం కష్టతరమే. ఎందుకంటే ఉన్నా కూడా అక్కడ ఏందంటే ఎన్కౌంటర్‌కు బలవుడు తప్ప చేసేదేం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించి ఇక్కడ ఉండే సమస్యల మీద పోరాటం చేయరు. ఎందుకు పోరాటం చేయాలంటే మీకు ఒక్కొక్క సమస్య చూపెడతాం మావోయిస్టులకు. ఇక్కడ ఏంది అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. ఏంది కంటే ఇగో ప్రశ్నార్థకంగా సెక్రటరియట్ భద్రత గాని, ఇగో దీంతో పాటు ఇగో బొగ్గు స్కామ్‌కు సంబంధించి, నిరుద్యోగుల స్కామ్‌కు సంబంధించి, ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపుడుకు సంబంధించి, రాష్ట్రంలో పురుగుల సమస్యలు గాని, దాంతో పాటు సర్కారుకు సంబంధించి భూములు లాక్కునుడు గాని, మన నీళ్ల మీద పక్క రాష్ట్రమైన తీసుకపోవుడు గాని, ఇగో ఇన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నింటి మీద మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాలి. మావోయిస్టులు ఎవరైతే లొంగిపోతున్న అడవులలో ఉండి పోరాటం చేయడం కాదు, ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఎందుకంటే లొంగిపోవాల్సిన బాధ్యత అని నేను అనట్లే కానీ జనజీవన స్రవంతిలో కలవండి, ప్రజల పక్షాన నిలవడని మీకు కూడా వైఆర్టీవీ అండగా ఉంటుంది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి, ప్రజలతో పూర్తి స్థాయిలో మమేకంగా అండి, ఇక్కడ సమస్యల మీద ఇక్కడ ఉండే ప్రజల మీద పోరాటం చేయండి. ఎందుకంటే